అక్కినేని నాగార్జున ఈ పేరు వింటేనే స్టైల్ గుర్తుకొస్తుంది. కింగ్గా దశాబ్దాలుగా వెండి తెరను ఏలుతున్న ఈ మన్మధుడు ఇప్పుడు ఒక సెన్సేషనల్ ప్రాజెక్టుకు రెడీ అవుతున్నారు. అదే అక్కినేని నాగార్జున 100వ సినిమా. నాగార్జున అలాగే డైరెక్టర్ ఆర్ కార్తిక్ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో అక్కినేని ఫ్యాన్స్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. 4 దశాబ్దాలుగా ఎన్నో భిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నాగార్జున తన 100వ సినిమాలో ప్రత్యేకంగా కనిపించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ క్రమంలో నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి? కీలక మార్పులేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. నాగార్జున తన 100వ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కింగ్ 100, లాటరీ కింగ్, కింగ్ 100 నాట్అవుట్ వంటి టైటిల్స్ని పరిశీలిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్తో దాంతోపాటు టైటిల్ టీజర్ను కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున కెరియర్లో మైలురాయి చిత్రంగా వస్తుండటంతో టైటిల్ ఎంపిక విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమాల్లో నాగార్జున మళ్ళీ 25 ఏళ్ల యువకుడిగా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇందుకోసం నాగార్జున లేటెస్ట్ టెక్నాలజీతో మరోసారి కాలంతో పోటీ పడుతున్నారట. 25 ఏళ్ల యువకుడిగా కనిపించడానికి డీ-ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు స్వయంగా నాగార్జుననే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏఐ టెక్నాలజీని వినియోగించి నాగార్జున యంగ్ లుక్ను మళ్ళీ తెరపైకి తీసుకువస్తున్నారట. రెట్రో లుక్స్, యంగ్ ఏజ్ గెటప్స్ను సహజంగా చూపించేందుకు ప్రత్యేకంగా విజువల్ టెక్నాలజీస్పై మేకర్స్ ఫోకస్ పెట్టారని సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్ళీ వీరు కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ జంటగా కాకుండా ఒక పవర్ఫుల్ పాత్రలో టబు కనిపించబోతున్నారని సమాచారం. నాగార్జున టబు కాంబినేషన్కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీరిద్దరూ మళ్ళీ ఒకే సినిమాలో కనిపించబోతున్నారనే వార్త ఈ సినిమాపై మరింత హైప్ పెంచుతుంది. అలాగే మరో హీరోయిన్గా సుస్మితా భట్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఈ సినిమా స్టోరీకి కూడా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సాదా సీదా స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎదిగే ఒక వ్యక్తి ప్రయాణం, ఆ నేపథ్యంలోనే ఈ సినిమా ఉందంట. ఈ సినిమా తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే సెంటిమెంట్ చుట్టే తిరుగుతుందని కూడా నాగార్జున ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి ఒక సినిమాని రూపొందిస్తున్నారంట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు స్పీడప్ అయ్యాయి. దసరాకు రిలీజ్ చేయడమే లక్ష్యంగా మూవీ టీం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం నాగార్జున తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. 66 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు డీ-ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించడం కాస్త రిస్క్ అన్న భావన ఫిలిం వర్గాలలో ఉంది. ఒకవైపు డీ-ఏజింగ్ టెక్నాలజీ, మరోవైపు ఏఐ ఆధారిత విజువల్ మ్యాజిక్, ఇంకోవైపు టబు వంటి కీలక పాత్రలు, ఇవన్నీ కలిసి ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే శివ, గీతాంజలి, హలో బ్రదర్, మన్మధుడు వంటి ఎన్నో సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున ఇప్పుడు తన 100వ సినిమాను కూడా అదే స్థాయిలో గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణానికి గుర్తుగా వస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి నాగార్జునకు ఈ సినిమా మరో
కెరియర్ బెస్ట్ హిట్ అందిస్తుందా? 25 యువకుడిగా కనిపించే నాగ్ లుక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందా? అక్కినేని అభిమానులు అంచనాలను ఈ మూవీ అందుకుంటుందా అనేది తెలియాలంటే దసరా వరకు వేచి చూడాల్సిందే. మరి నాగార్జున 100వ సినిమా కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.